ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చందు. ప్రస్తుతం మనమైతే శ్రీశైలం ఉన్నాం. శ్రీశైలంలో ఈరోజు ప్రస్తుతానికి ఒక బ్రేకింగ్ న్యూస్ అనుకోవచ్చు. అయితే మనకి ఇక్కడ విజువల్స్లో కనిపిస్తుంది. విజువల్స్లో మీకు చూపిస్తా. ఫస్ట్ అయితే ఆ విజువల్స్ చూడండి. శ్రీ మల్లికార్జున అన్న సత్రం, దీన్ని మల్లికార్జున సత్రం అని అంటారు. అయితే శ్రీశైలంలో ఎక్కడైతే మనం చూస్తున్నామో శ్రీశైలం అపవిత్రత చేయడానికి మొన్నైతే రీల్స్ చేసి కొంచెం వైరల్ అయిన విషయం అయితే మనం చూస్తున్నాము. అదేవిధంగా 31st నైట్ ఇదే భవనంలో 31st నైట్ శ్రీశైలం మొత్తం భక్తి మార్గంలో ఉండే టైంలో వీళ్ళైతే ఇక్కడ సినిమా పాటలతో నృత్యాలు విన్యాసాలు చేసి లోపల ఎవరైతే భక్తులు వచ్చారో వాళ్ళని కూడా సపోర్టింగ్ తీసుకొని అక్కడ మ్యూజికల్ చైర్స్ ఆడుకొని అయితే భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా లోపల మనం ఈ భవనంలో అసలు శ్రీశైలంకి భక్తులు ఇక్కడికి వచ్చేది మొత్తం భక్తులు అయితే వీళ్ళు మాత్రం ఎలా అంటే మ్యూజికల్ చైర్స్ కానీ అలాంటి కిట్ పార్టీస్ లోపల ఏర్పాటు చేసి ఇక్కడ వచ్చే భక్తుల మనోభావాలు అయితే దెబ్బతీసాయి అనుకోవచ్చు. అయితే ఈ విధంగా ఇప్పుడు మనం చూస్తాం భవనం దగ్గర అపచారం జరిగింది అనుకోవచ్చు. భక్తులు అయితే పూర్తిగా వాళ్ళ మనోభావాలు అయితే దెబ్బతిన్నాయని భక్తులు కూడా వాపోతున్నారు. అయితే దీనిపై దేవస్థానం అధికారులు దీనిపై పట్టించుకుంటారా లేదా తెలియట్లేదు. దీనిపై కఠిన చర్య తీసుకుంటారా లేదా కూడా మనం వేసి చూడాల్సింది. ఇదే విషయంపై ఈవో కూడా దీనిపై ఎలా స్పందిస్తారనే దాని మీద మనమైతే వేచి చూడాల్సింది. ఒక జీవో ఉంది. ఎలా అంటే శ్రీశైలంలో భక్తి మార్గంలో, శ్రీశైలం అంటేనే భక్తి మార్గంలో ఉండేది. ఈ భక్తి పరవశంలో ఉండే ఈ ప్రాంతంలో ఇలాంటి సినిమాకు సంబంధించిన పాటలు వేసి సినిమాకు సంబంధించిన నృత్యాలు వేసి లోపలైతే ఇలాంటి పనులు చేస్తున్నారు. అయితే దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఓం నమ శివాయ. నా పేరు జీవి నారాయణ. శ్రీశైలం మండలం విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ఈ మధ్య అనుకునే విధంగా ఒక సంఘటన నా దృష్టికి తెలియవచ్చింది. మొన్న జరిగినటువంటి December 31 రోజున మన శ్రీశైల క్షేత్రంలో తెలంగాణ వాసులు నిర్వహిస్తున్నటువంటి ఆర్యవైశ్య సత్రంలో మల్లికార్జున అన్న సత్రం పేరుతో నిర్వహిస్తున్నటువంటి సత్రంలో కొన్ని సినిమా పాటలు పెట్టుకొని మన సంస్కృతికి విరుద్ధంగా, హిందూ సాంప్రదాయాలకు విరుద్ధంగా డ్యాన్సులు వేసుకుంటూ వచ్చిన భక్తులకు అసౌకర్యాన్ని కల్పిస్తూ వచ్చిన భక్తుల్ని కూడా తప్పుదోవ పట్టించే విధంగా వాళ్ళతో కూడా డ్యాన్సులు వేయిస్తూ సెలబ్రేషన్స్ జరుపుకోవటం ఇది చాలా బాధాకరమైన విషయము. దీన్ని విశ్వ హిందూ పరిషత్ తరఫున మేము పూర్తిగా ఖండిస్తున్నాము. ఇటువంటి చర్యల్ని ప్రోత్సహిస్తున్నటువంటి పాలకవర్గం మీద ఖచ్చితంగా దేవస్థానం వారు కూడా తగు విచారణలు జరిపించి ఖచ్చితంగా వీటి మీద చర్యలు తీసుకోవాలని ఈవో గారికి మేము విన్నవించుకుంటున్నాము. ఇటువంటి చర్యలు మన సంస్కృతిలో భాగంగా ఉన్నటువంటి కేకులు కట్ చేసేటువంటి విష సంస్కృతుల్ని ప్రోత్సహించవద్దని హిందూ సంఘాల వారు పదే చెప్తున్నప్పటికీ ఈ తెలంగాణ వారి యొక్క తెలంగాణలో ఏమైనా సాంప్రదాయాలు ఉన్నాయో మనకు తెలియదు. అటువంటి సాంప్రదాయాలను తెచ్చి మన ఆంధ్రప్రదేశ్లో హిందూ భావాలు ఎక్కువగా ప్రజలేటువంటి శ్రీశైలంలో ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం అనేది అటు పాలకవర్గం యొక్క స్టాఫ్ కావచ్చు, భక్తులు కావచ్చు, అక్కడ పనిచేసే వర్కర్స్ కావచ్చు, వీళ్ళందరూ ఈ విధంగా చేయటం అనేది చాలా బాధాకరమైన విషయం. దీనిని ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందూ సంఘాల వారు ఖండిస్తారని నేను తెలియజేస్తున్నాను. వీరి మీద ఖచ్చితంగా దేవస్థానం అధికారులు, ఎండోమెంట్ అధికారులు తగు విచారణలు జరిపి చర్యలు తీసుకోవాలని, భక్తుల మనోభావాలను దెబ్బతినకుండా కాపాడాల్సిన బాధ్యత ఈవో గారి మీద ఉంది అని, దేవాదాయ శాఖ మీద ఉంది అనేసి నేను తెలియజేస్తున్నాను. ఇటువంటి రీల్స్ కానీ ఏవి కూడా సినిమా పాటలకి ప్రోత్సహించవద్దని ఈవో గారు 2 రోజుల క్రితమో 3 రోజుల క్రితమో తెలియజేసి ఉన్నారు. అయినప్పటికీ ఆయన యొక్క ఆదేశాలను బేఖాతరు చేస్తూ పాలకవర్గము వారు ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఇటువంటి సంఘటనల్ని ప్రోత్సహిస్తున్నారు. ఈ విధానాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాము. ఓకే. జై శ్రీరామ్. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు గెల్లి వెంకటేశ్వర్లు December 31వ తేదీ
మల్లికార్జున సత్రం నందు సినిమా పాటలు కేక్ కట్ చేస్తూ సినిమా పాటలు ప్రదర్శన ఇవ్వటం జరిగింది. అది మన హిందూ సంప్రదాయానికి విరుద్ధంగా ఆంగ్ల సంప్రదాయంలో ఉన్నటువంటి పద్ధతిని సత్రం నందు ప్రదర్శించడం జరిగింది. ఇది దేవాదాయ చట్ట ప్రకారము పూర్తిగా నియమ నిబంధనలకు విరుద్ధంగా చేశారు కాబట్టి దీని మీద పూర్తిగా ఎంక్వైరీ చేసి బాధితులు నిందితులను వెంటనే గుర్తించి వారి మీద దేవస్థానం ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవాలి. తదుపరి దీని మీద ఆలస్యం చేయకుండా దేవస్థానం చైర్మన్ గారు రమేష్ నాయుడు గారు, అలాగే ఎగ్జిక్యూటివ్ అధికారి వారు, పోలీసు ఉన్నతాధికారులు అందరూ కూడా సమిష్టిగా ఎంక్వైరీ జరిపి వాటి మీద చర్య తీసుకొని హిందూ చట్టానికి వ్యతిరేకంగా సత్రం యాజమాన్యం నడుచుకున్నారు కాబట్టి వారి మీద చర్యలు ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఫ్యూచర్లో ఇలాంటి కార్యక్రమాలు బహిరంగ ప్రదేశాల్లో కానీ సత్రాల్లో కానీ మద్యము మాంసము ఇవన్నీ కూడా దేవస్థానానికి విరుద్ధం కాబట్టి మత్తు పదార్థాలు ఏవి కూడా శ్రీశైల దేవస్థానం నందు రాకుండా ఉండే విధంగా చెక్ పోస్ట్ దగ్గర గట్టి భద్రత ఏర్పాటు చేసి దేవస్థానం పవిత్రత కాపాడాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఆలస్యం చేయొద్దు, వెంటనే చర్యలు తీసుకొని రాబో రోజులలో ఇలాంటి కార్యక్రమాలు ఏ సత్రంలో చేసినా వారికి ఇచ్చినటువంటి నిబంధనలు ఉల్లంఘించారు కాబట్టి సత్రం లైసెన్స్ కూడా రద్దు చేసేదానికి దేవస్థానం అధికారులు వెనుకడుగు వేయవద్దని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ విజయ్తో చందు, సుమన్ టీవీ, శ్రీశైలం.